సుహారి ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో నిర్మించిన జబర్దస్త్ మూవీ ప్రీమియర్ ను ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రం ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ జబర్దస్త్ నటుడు అప్పారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జబర్దస్త్ మూవీ ప్రీమియర్ షోలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయుడి పిన్నింటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో సురేష్ కీలక పాత్ర పోషించారన్నారు. అద్భుతమైన కథనంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు, నటీనటులు పాల్గొన్నారు. జబర్దస్త్ ఫేమ్ అప్పారావు గారు జబర్దస్త్ ముఖ్యంగా పిన్నింటి నాయుడు గారు దర్శకులు వారు వచ్చారా. అలాగే ఈ చిత్రంలో లైక్ కర్ణుడు పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ మా సురేష్ గారికి ఒకసారి క్లాస్ ఇవ్వండి. ఇందులో ఒక కీలకమైన ప్రధానమైన పాత్రలో నటించారు. జబర్దస్త్ అప్పారావు ఏంటి, ఎన్టీఆర్ కళాక్షేత్రం రావడం ఏంటి, ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సురేష్ గారికి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు. అక్కడ మాత్రం క్యారెక్టర్ వేరుగా ఉంటుంది, అది కూడా మీరు చూడాలి. ఇంకా ఇందాక చెప్పినట్టుగా జబర్దస్త్ అప్పారావు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రావడం ఏంటి, ఒంగోలు రావడం ఏంటి, మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. కానీ ఈ సుహార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ జబర్దస్త్ ఫిల్ము రేపు రిలీజ్ సందర్భంగా నన్ను ఒక గెస్ట్గా మీ సమక్షంలో తీసుకొచ్చినందుకు గాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. మేఘాలులైన జడివానలు పిలిచేటప్పుడు రామస్వామి చెప్పాడు, మేడం చాలా సీనియర్ ఏంటని. మేడం మీది ఒంగోలా? సూపర్ మేడం, మీతో పాట నన్ను దోచుకుంటూ బట్టే. కానీ ముందు అదే అనౌన్స్ చేసాం, ఈ పాట పాడాం. ఎందుకంటే చందమామ వచ్చాడు ఇక్కడ. శైలుకి ఎందుకు క్లాస్ కొట్టమన్నానంటే ఒక సమర్థవంతమైన యాంకర్ ఉంటేనే జరుగుతుంది కాబట్టి గివ్ హర్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలాగే తొంగి చూసింది అంటే నిజంగా ఈ రోజు తొంగి చూసింది. నువ్వు రా శైలు. అలాగే ప్రతి ఒక్క మూవీలో తనకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ కీచకాలు మూవీ తోటి మరి అలా ఒంగోలుకు ఇచ్చేసినారు. అండ్ అలా కాకుండా వీరు మన ఒంగోలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి సుహారి ఎంటర్టైన్మెంట్ టీంకి, ఇక్కడ మనందరం ఈ చల్లని సాయంత్రం కలుసుకోవాలని ఆయన కోరుకున్నందుకు ఇక్కడికి వచ్చాం. మనందరం మేము పిలవంగానే మా బావగారు అప్పారావు గారు హుటాహుటిని వచ్చారు. నాకు పని ఉంది, నేను వేరే పనిలో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇట్లాంటి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు రావాలి, ఎన్నింటికి రావాలి, ఇదే అడిగారు ఆయన. వారి సమయం కాకుండా మన సమయానికి మనకు తగ్గట్టుగా మన వాళ్ళు సమయం చెప్పినప్పుడే ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పోతే ఇది లాస్ట్ టైము రవీంద్ర భారతిలో హైదరాబాద్లో షో వేస్తున్నామని చెప్పేసి సురేష్ గారు, మన శ్రీనివాస్ గారు, మన రవితేజ వీళ్ళందరూ చెప్పినప్పుడు హైదరాబాద్లో నేను ఈ షో చూడటం ఆల్రెడీ జరిగింది. రవీంద్ర భారతిలో షో మన ఒంగోలు తరఫున అక్కడ షో వేస్తున్నారు అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయడం అంటేనే చాలామందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది. అట్లాంటిది మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారతిలో వేస్తుంటే మనందరికీ కూడా జిల్లాకే గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. నేను అది ఆ కళాకారులకే తెలిసిద్ది ఆనందం. ఆ షో చూశాను నేను. షోలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు సురేష్ గారు అండ్ దాస శ్రీను గారు, రామకృష్ణ, ఇంకా అంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా చేశాడు. ఎవరు కూడా ఏ క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాకపోతే అందులో మెయిన్ రోల్ బాగా చేశాడు. దీని అంటే
సమాజంలో ఎలా మనం అవమానించబడుతున్నారు, ప్రతి వాడికి ఒక టాలెంట్ ఉంటుంది. అవమానించబడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి తపన, ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి మనకు చూపించారు. సో సమయభావం అయిపోతుంది కాబట్టి మీరందరూ వచ్చి చాలాసేపు అవుతుంది, చాలా వెయిట్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేద్దాం. ఫస్ట్ ట్రైలర్ లాంచ్. యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నా పేరు కెల్ల కొండబాబు. అరే కొండబాబు, సార్ ఈ కళ్ళ సంబంధించి మాత్రం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ నాకు చాలా కోఆపరేట్ చేసి నాకు సహకరించేవాళ్ళు. నన్ను ఈ ముందుకు తీసుకెళ్ళడానికి సార్ని మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్లో ఉండి సారు చేయి సురేష్ ప్రాబ్లం లేదు, నువ్వు చేస్తే నేను ఉంటాను కదా అని చెప్పడం అనేది చాలాసార్లు జరిగింది. దానికి చాలా థ్యాంక్స్ సార్ ఈ సభాపూర్వకంగా. నెక్స్ట్ అన్న మీరు కూడా అన్న, ఈ ఓటు ద్వారా మేము సెకండ్ లైఫ్ ఇచ్చారు. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తా ఆపేసాం, కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచన సార్ వచ్చి ఇట్లా మా షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చి ఈ ఓట్ అనేది చేయాలి, మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమం కావాలని రవికి చెప్పగానే రవి మళ్ళీ సెకండ్ ఫామ్ అయ్యారు. అది మామూలుగా అద్భుతంగా తీశారు రవి కూడా. అది చాలామంది మెచ్చుకున్నారు. కలెక్టర్ గారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆగి దాన్ని ప్రశంసడం జరిగింది. మమ్మల్ని పిలవడం కూడా జరిగింది. ఒక సందర్భంలో ట్రాన్స్ఫర్ అయిపోయి కూడా జరిగింది. చాలా థ్యాంక్స్ సార్ మీరు. అలా పిల్లచ్చన్నయ్య అన్న ఎక్కడికైనా ఆప్యాయంగా పలకరిస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే చెప్పడం మర్చిపోయాను నేను అన్నకి, కానీ అన్నయ్య ఫోన్ చేసి సురేష్ నీ దానికి నేను వస్తానని చెప్పి వచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్న, మేము ఇంత ప్రేమని అభిమానాన్ని చూపిస్తున్నందుకు. పెద్ద సూపరింటెండెంట్ గారిలా ఫీల్ అవ్వకుండా చిన్న ఎంప్లాయీస్ అయినా మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఫోన్ చేసి మాట్లాడటం కానీ, చమత్కారంగా ఉండటం కానీ. సార్ థ్యాంక్స్ యూ సార్. ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఆఫీసర్లాగా ఉండరు గౌరవపూర్వకంగా. ఇంకా మా సుహారి టీం మెయిన్ సందర్భంగా చెప్పుకోవాలంటే అసలు చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. వాళ్ళు అక్కడ ఉండి విజయనగరం యాక్చువల్గా డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ షూటింగ్ చేస్తాడు, ప్రొడక్షన్ చూసుకుంటాడు, వాళ్ళకి ఫుడ్స్ తెచ్చిస్తాడు. ప్రతి ఒక్కటి మా పక్క ఒక పనోళ్ళ పనిచేశాడు. ఇది ఉంటే చూసి స్క్రిప్ట్ నచ్చి నేను ఓకే చేశాను. ఈ ఒక చిన్న రోలెట్ అని చెప్పి చూసి స్క్రిప్ట్ రైటింగ్ బాగా నచ్చింది. దాన్ని చూసి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. వెంటనే అతను కూడా ఇక్కడికి వచ్చి 7 days ఉంటే డే అండ్ నైట్ పనిచేసి సాయిరామ్ కృష్ణ చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రోగ్రెస్ ఇచ్చారు మాకు. నెక్స్ట్ మృదుల గారు అసలు రూపాయి తీసుకోకుండా ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకొని చేయలేదు. అందుకే మేము చాలా తక్కువ బడ్జెట్లో చెప్పాము. ఈ తక్కువ బడ్జెట్ మీరు చెప్పారంటే ఆశ్చర్యపోతారు, ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమా తీసారా అని. అందుకని అందరికీ హోల్ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి విషయంలో ఫ్రీగా వదిలేసి, ఇది ఫస్ట్ నుంచి చెప్తుంది నేను, మా అమ్మ కానీ మా నాన్న కానీ బాగా సపోర్ట్ చేశారు. నువ్వు నీ ఇష్టం వచ్చింది పెళ్లి కానీ, చదువు కానీ, ఈ సినిమాలు కానీ నీ ఇష్టం ఎట్టవుతారు చావని వదిలేశారు నన్ను. పాపం వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా నా వైఫ్, తల్లి తర్వాత తల్లిలాగా, ఆ అమ్మాయి కూడా నన్ను అట్లాగే నీ ఇష్టం సురేష్, నువ్వు మానసికంగా హ్యాపీగా ఉంటా అంటే ఏమైనా చేసుకోబోయే అమ్మాయి వదిలేసింది. అందుకని నాకు ఏది అడ్డు లేదు. నెక్స్ట్ మా తమ్ముడు పెద్దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు నన్ను బ్యాక్ నుంచి. తర్వాత మా మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ ముగ్గురు కూడా అందరూ ఫ్యామిలీ మొత్తం యూనిట్గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను. ఏ ఒక్క డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా ఇంత దూరం రాను నేను. ఎక్కడో ఇప్పుడు భార్య వద్దంటే ఎవరు చేయలేడు, ఆ నస పడితే ఆ నస లేదు కాబట్టి ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాను నేను. అంత మంచి భార్యను ఇచ్చినందుకు ఈ సభాపూర్వకంగా దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడో రుణపడి ఉంటాను ఎవరికో, అది అమ్మాయికి ఇచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ ఇంతసేపు ఉండి నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. పెద్దలు ఏంటంటే చేసిన మేలు మర్చిపో, పొందిన మేలు గుర్తుంచుకో అంటారు. ఎంతమంది ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుంటారు, అది లేదు. కానీ ఇంత పెద్దవాళ్ళు వచ్చి అంత సహకారం చేసి ఆ అబ్బాయి అంతగా ఎదిగాడు. ఎంటైర్ ఫ్యామిలీకి కానీ, వైఫ్కి కానీ అందరికీ చెప్పారు. ఫైనల్గా రెస్పెక్టెడ్ టెక్నీషియన్ సాంకేతిక బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు మాయ, ఈ సినిమాకి కల్కి సినిమాకి చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతను కూడా ఈ వర్క్ చేశారన్నారు. చాలా ఒక మెంబర్ దీన్ని వర్క్ చేయడం జరిగింది. ఎంటైర్ సాంకేతిక బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు, నా వెల్విషర్స్ కావచ్చు, నా గురువులు కావచ్చు, అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు, మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం సుబ్బిచేతి పేమెంట్ వారు నా కోసం వచ్చారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించినటువంటి పెద్దవారు వచ్చారు. అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న గారు, వారిద్దరు అన్నదమ్ములు కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సరే వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరిగితే అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారిని మా చిన్న గారికి
ఇంకా మా మౌలాలి అద్దంకి నుంచి వచ్చారు. మా అద్దంకి సీను గారు, అద్దంకి సీను గారు అంటే నెంబర్ 1 సుబ్రిశెట్టి అంటే వారి కుమారుడు అద్దంకి రాము వచ్చారు. మా అబ్బాయి మౌలాలి వచ్చారు, వీరు వచ్చారు. ఇంకెవరెవరైతే వచ్చారో వారందరికీ నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ దగ్గర నుంచి మరిన్ని మంచి మూవీస్ రావాలని మా బావగారి ద్వారానే నన్ను పిలవండి. జ్వాలా కోటి గారు ఈరోజు మంచి ఆతిథ్యం. నేను ఒంగోలులో దిగిన దగ్గర నుంచి వారి ఇంటికి తీసుకెళ్ళి హాయిగా ఏసీ రూమ్ వచ్చి వేడి నీళ్ళు పెట్టి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి తీసుకొచ్చారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోయి చాలా సినిమాలు నాకు ఇచ్చారు వారు, చాలా సినిమాలు ఇచ్చారు. మంచి పరిచయం ఉంది. వారితో ఒకసారి పరిచయం అయితే చిరకాల స్నేహంగా ఉంటుంది. కాబట్టి మీతో పాటు నన్ను కూడా కలుపుకోండి. మీ అన్నింటిలో కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటాను, అన్ని రకాలు. థ్యాంక్ యూ. ఈ ఒక చిన్న సన్మానం అండి. మొదటిగా మన జబర్దస్త్ అప్పారావు గారికి, మన కొత్త సేనారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు మరియు మధు గారు, వీళ్ళు ముగ్గురు మీకు చాలా సన్మానం చేస్తారు. మా సుహారికి ఫస్ట్ నుంచి ఎంతో సేవ చేస్తున్న మా శ్రీను అప్పారావు గారు నలుగురు చేతి మీదుగా సన్మానం చేయవలసుకోవడం అయింది. మామయ్య గారికి ఒక చిన్న అప్పారావు గారు నలుగురు చేతి మీదుగా సన్మానం చేయవలసుకోవడం అయింది. మామయ్య గారికి ఒక చిన్న